మహబూబ్నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాల చెన్నయ్య గారి ఇంటింటి ప్రచారంలో భాగంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, పద్మజారెడ్డి, సాహితీరెడ్డి, పల్లె తిరుపతి ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థి మాల చెన్నయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు. వాళ్ళు మాత్రం మన మసలు మారగా చేస్తారు. అన్ని మేమే ఇస్తున్నాం. ఏది ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇచ్చేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలు చూస్తాం. ఈరోజు యనం శ్రీనివాసరెడ్డి ఉంటే ఏం చేయలేదు. ఈరోజు ఎంపీ మేడం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్లు, ఐనెట్ లైట్లు ఎన్నో చేస్తుంది మేడం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మనం రేవంత్ రెడ్డి మనోడు సీఎం చేస్తే ఆయన ఏమి తొక్కుతా పేరు చేసి మెడల్ వేసుకుంటా ఇవి తప్ప చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆడపిల్లకు కులం బంగారం ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తాను. ఇచ్చిన ఎవరికన్నా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. ఇచ్చిందా? పింఛన్ 4,000 ఇస్తాడు. మీ పట్టణానికి ఎప్పుడైనా వచ్చిందా? ఇక్కడ ఎప్పుడు రాడైనా ఈ 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు చూస్తే ఇట్లా అయిపోతుంది. వాళ్ళ కుటుంబం వచ్చి తప్ప మనకి ఎప్పుడు చేయరు, ఏం చేయరు. అందుకని ఇలా మన పార్టీ బీజేపీ కమలం పువ్వు గుర్తు. మీరు ఒకరొకరు మాట్లాడుకోండి, అందరు కలిసి ఈ పార్టీకి వేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోండి. ఎవరి మాటలు వినొద్దు. ఒకసారి టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఇలా బీజేపీకి ఫస్ట్ టైం అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి నేను చెప్తాను.